మాట్లాడు. సారు దయచేసి నువ్వు కలుసుకుంటే ఒక 10 నిమిషాల పని కాదు సారు, అది అంతా నీ దగ్గరనే ఉన్నది. శ్రీధర్ బాబు సారు, నీకు దండం పెడతాం సారు. మా దగ్గర 22 గుంటల పట్ట భూమి మధ్య నుంచి కాలువ వేయింది. మరి మాకు నష్టపరిహారం కట్టిస్తావా? మరి భూమి మంచుకు భూమి ఇస్తావా? నీ లసిందేవి బంధాలకు అన్యాయం జరగకుండా మా భూమి మీద అన్యాయం జరగబట్టే సారు, దయచేసి చెప్తాను. మరి మా మా నాన్నలు 4 నాన్నలు చచ్చిపోయినరు, మా అమ్మలు 3 ఉన్నారు. మా పెద్దమ్మ కట్టె పట్టుకొని నడుస్తుంది. మా అవ్వ అల్లం రామక్క అనే వ్యక్తి గుండెపోటు వచ్చి 2 నెలలు అవుతుంది. నువ్వు వస్తానో పోతానో కనీసానికి మరి ఊళ్ళో ఉన్న జనాలు ఎట్లుంటారని నువ్వు ఆలోచించలేవు. నీ శాతం నువ్వు చూసుకుంటానో సార్, మేము ఓట్లేసు కరెక్ట్ కాదని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. మళ్ళొక్కసారి అయితే నువ్వు ఓట్లేవని నువ్వే కానీ నీ మనసులే కానీ ఇంట్లో కూడా వచ్చే మా చెప్పు బట్టి మేము చెంపలు కొట్టుకోవాలి. ఎందుకంటే మాకు జరిగిన అన్యాయం సార్ ఇది. నేను గెలిపించినందుకు మాకు ఎంత అన్యాయం జరుగుతుందని మేము ఇప్పుడిప్పుడే తెలుసుకుంటాను సార్. 20 ఏళ్ళ సంది మేము ఒకసారి కూడా మేము కన్ను తెరిచి చూసుకోలేదు. అబ్బా మాకు ఇంత ఘోరం చేద్దాం అనుకోలేదు సార్, దయచేసి చెప్తాను, నీకు దండం పెట్టి చెప్తాను. శ్రీధర్ బాబు సారు, దయచేసి ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు తలుసుకుంటే ఒక 10 నిమిషాల పని కాదు. మాకేం జాబులు పెట్టమని నేను అడుగుతలేము, మాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వని అడుగుతలేము. మాకు నష్టపరిహారం కట్టిస్తావా, లేకుంటే మా భూమి అంతుకు నీ భూమి మాకు గొలిసిస్తావా అంటే ఇట్లా గట్టిగా మాట్లాడితే ఇది దండి తెగినాడిదని అంటారు. కానీ దయచేసి చెప్తాను సార్, నీకు దండం పెడతావు శ్రీధర్ బాబు సారు. నువ్వు ఎక్కడున్నావో మాకు తెలుస్తలేదు. నీ దగ్గరికి మేము అత్తము కూడా నీ ఇంటి ముంగటున్న గేట్ కాడున్న యజమానులు వాళ్ళే నీ ఇంటి యజమానులు మమ్మల్ని రాణించు లేదు. వీళ్ళేం చేస్తారు వాళ్ళేం చేస్తారు అంటారు సార్. దయచేసి చెప్తాను, మాకు ఒక జాబ్ పెట్టుకుంటలేము, మాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వని నిన్ను అడుగుతలేము. మాకు ఇంత నష్టపరిహారం ఎంత ఏం లేదు. మా 4 కుటుంబాలు వచ్చి నీ ఇంటి ముంగట గేటు ముంగట మేము మందు తాగి సత్తాం సారు. శ్రీధర్ బాబు సార్, దయచేసి చెప్తాను.